జూలై 29 గురు పౌర్ణమి. పూజా విధానం, పరిహారాలు మరియు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండుగ గురించి మాట్లాడుకుందాం. అదే గురు పౌర్ణమి. మామూలుగానే ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజుకి చాలా ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. కానీ ఈ జూలై 29వ తేదీన బుధవారం నాడు వస్తున్న ఈ గురు పౌర్ణమికి ఇంకా ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే మనకు మహాభారతాన్ని అందించిన సాక్షాత్తు వేదవ్యాసుడు పుట్టిన రోజు ఇదే కాబట్టి దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మన జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే, లేదా ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించాలంటే దేవుడి దయతో పాటు గురువుల ఆశీస్సులు కూడా చాలా అవసరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటే పెళ్లిళ్ళు త్వరగా అవుతాయి, మంచి ఉద్యోగాలు సులభంగా వస్తాయి, వ్యాపారాలు లాభాల్లో నడుస్తాయి, అలాగే పిల్లలు కూడా బాగా వృద్ధిలోకి వస్తారు. అదే గురుబలం లేకపోతే మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మన కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలో, ఇంట్లో పూజ ఎలా సులభంగా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఈ పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈరోజు గురువులకి ఇష్టమైన రోజు కాబట్టి పసుపు రంగు దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. స్నానమయ్యాక మీ ఇంట్లో దేవుడి మందిరాన్ని శుభ్రంగా కడుక్కుని అందంగా ముగ్గులు వేసుకోండి. ఆ తర్వాత మన ప్రాచీన పద్ధతిలో ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ రాసి పచ్చని మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. ఇలా గుమ్మాన్ని కలకలలాడేలా అలంకరిస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఎంతో సంతోషంగా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉండి పనులు అవ్వట్లేదనిపిస్తే ఈరోజు ఉదయాన్నే ఒక చిన్న గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో పెట్టండి. దీనివల్ల దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత మీ పూజగదిలో సాయిబాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్రస్వామి లేదా దక్షిణామూర్తి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉంటే పీట మీద అందంగా పెట్టుకోండి. వాళ్ళకి పసుపు రంగులో ఉండే బంతిపూలు లేదా చామంతి పూలతో చక్కగా అలంకారం చేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీపారాధన చేసేటప్పుడు మామూలు తెల్లవత్తులు కాకుండా పసుపు నీళ్లలో ముంచి నీడలో ఆరబెట్టిన పసుపు వత్తులను మాత్రమే వాడండి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆ పసుపు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ ఇట్టే పారిపోతాయి. ఈ గురు పౌర్ణమికి మనం వాడే నైవేద్యంలో శనగలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే గురువులకు శనగలు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి పూజకు ముందు రోజే రాత్రిపూట ఒక గుప్పెడు శనగలను నీళ్లలో నానబెట్టుకోండి. పౌర్ణమి రోజు ఉదయం ఆ నానబెట్టిన శనగలలో ఖచ్చితంగా 108 గింజలు లెక్కపెట్టి తీసుకుని వాటిని ఒక పసుపు దారంతో మాలలాగా గుచ్చాలి. ఆ శనగల మాలను సాయిబాబా లేదా దత్తాత్రేయుడి పటానికి వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇలా చేస్తే ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి, పెళ్లి సంబంధాలు కుదరక బాధపడుతున్న వారికి వెంటనే శుభవార్తలు వినిపిస్తాయి. ఒకవేళ మీరు బాగా అప్పుల బాధల్లో ఉండి ఆర్థికంగా స్థిరపడలేకపోతుంటే ఒక 5 పసుపు కొమ్ములు తీసుకుని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి. పూజ అంతా అయిపోయాక ఆ పసుపు కొమ్ములను తీసుకువెళ్ళి మీరు డబ్బులు పెట్టుకునే బీరువాలో పెట్టుకోండి. ఒకవేళ మీరు వ్యాపారం చేసేవాళ్లైతే మీ షాపులో గల్లా పెట్టెలో వాటిని దాచుకోండి. అలాగే మీ బీరువా లేదా లాకర్ మీద పసుపుతో స్వస్తిక్కు గుర్తువేయండి. దీనివల్ల మీకు తెలియకుండానే మీ వ్యాపారంలో డబ్బు రాబడి పెరుగుతుంది, అప్పులన్నీ నెమ్మదిగా తీరిపోతాయి. పూజలో దేవుడి దగ్గర పెట్టిన ఒక పసుపు దారాన్ని మీ కుడి చేతికి కంకణంలా కట్టుకోండి. ఇది మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి నరదిష్టి మీ మీద పడకుండా
ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. ఒకవేళ ఇంట్లో భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలవుతూ ప్రశాంతత లోపిస్తే ఇద్దరూ కలిసి పూజ దగ్గర కూర్చుని ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు ప్రశాంతంగా చదువుకోండి. మీ మధ్య ఉన్న కోపతాపాలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పూజ అయ్యాక వాళ్ల నుదుటి మీద గంధం బొట్టు పెట్టండి. వాళ్లకి చదువు మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత వీలైతే సాయంత్రంలోపు ఏదైనా గురుదేవాలయానికి అంటే సాయిబాబా గుడికి కానీ దక్షిణామూర్తి గుడికి కానీ వెళ్ళండి. సాయిబాబా గుడిలో ఎప్పుడూ మండుతూ ఉండే ధుని ఉంటుంది కదా, ఆ ధునిలో ఒక కొబ్బరికాయ, కొద్దిగా నవధాన్యాలు, కర్పూరం వేసి కళ్ళు మూసుకుని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు మనసులో స్మరించుకోండి. దీనివల్ల మనకు తెలియక చేసిన పాపాలు, దోషాలు అన్నీ కాలిపోయి మంచి రోజులు మొదలవుతాయి. మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే అది సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపం కాబట్టి ఆ చెట్టు మొదట్లో చిన్న ముగ్గు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి. ఇలా చేస్తే ఎంతటి కటిక దరిద్రమైనా సరే ఇట్టే మాయమైపోయి అదృష్టం మీ సొంతమవుతుంది. మీ ఇంట్లోనే చిన్న సాయిబాబా విగ్రహం ఉంటే ఈరోజు ఉదయం ఆవు పాలతో అభిషేకం చేయండి. మీ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. అదే చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బుకు అసలు లోటు ఉండదు. అలాగే పసుపు నీళ్లతో గనక అభిషేకం చేస్తే మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు నడిచి వస్తారు. ఇక సాయంత్రం పౌర్ణమి చంద్రుడు వచ్చే సమయానికి అంటే 6 గంటల ప్రాంతంలో ఇంటి గుమ్మం దగ్గర శుభ్రంగా ఊడ్చి గడపకు అటూ ఇటూ 2 దీపాలు వెలిగించండి. అలాగే ఇంటి ముందున్న తులసీ కోట దగ్గర కూడా తప్పకుండా ఆవు నెయ్యితో ఒక దీపం పెట్టండి. పౌర్ణమి రోజు వచ్చే ఆ చల్లని వెన్నెలకు చాలా పవర్ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఆరుబయట నిలబడి ఆ చంద్రుడి వైపు చూస్తూ ఒక గిన్నెలో కొద్దిగా పచ్చిపాలు తీసుకుని అర్ఘ్యమిచ్చి మీ మనసులోని కోరికను బలంగా కోరుకోండి. అది తప్పకుండా నెరవేరుతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి సాంబ్రాణి పొగ వేసేటప్పుడు అందులో చిటికెడు పసుపు కలిపి ఇల్లంతా ఆ పొగను చూపించండి. అప్పుడు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా పారిపోతుంది. చివరిగా ఈ పండుగ రోజున ఎవరి ఆశీర్వాదం తీసుకున్నా తీసుకోకపోయినా ముందు ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రుల లేదా అత్తమామల పాదాలకు నమస్కారం చేసి వాళ్ల దీవెనలు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మన జీవితంలో వాళ్లే మనకు మొదటి గురువులు. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పూజారి గారికి పసుపు రంగు బట్టలు, కొంచెం దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకోండి. అలాగే ఈరోజు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా రెట్లు పుణ్యం వస్తుంది. కనీసం ఒక 5 పేదవాళ్లకు కడుపు నిండా బుధవాళ్లకు కడుపు నిండా భోజనం పెడితే ఎన్నో జన్మల పాపాలు పోతాయి. గుడి దగ్గర ఆవు కనిపిస్తే దానికి కొంచెం బెల్లం, నానబెట్టిన శనగలు తినిపిస్తే కుబేరయోగం పడుతుంది. ఇక ఈరోజు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఎవరైనా ఉపవాసం ఉంటే చాలా నినిష్టగా ఉండాలి. పొరపాటును కూడా ఇంట్లో మాంసాహారం వండకూడదు, అసలు తినకూడదు. కూరలు వండేటప్పుడు అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడకూడదు. అలాగే జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు తీసుకోవడం లాంటి పనులు ఈ పౌర్ణమి రోజున అస్సలు చేయకండి. నేను పైన చెప్పిన ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఎంతో నమ్మకంతో దేవుడిని వేడుకుంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురుకావు. మీరు ఏ గురువుని నమ్మినా సరే వాళ్ల దయ ఎప్పుడూ మీ మీద ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ప్రాచీన సంప్రదాయాలకు సంబంధించిన ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.